హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ముఖ్యంగా ధ్యానామృతం ప్రేక్షకులకందరికీ కూడా స్పెషల్ వెల్కమ్. సో ఈరోజు మనం బుద్ధా పిరమిడ్ కర్నూల్లో యొక్క ధ్యానామృతంలో ఎపిసోడ్లో మనుష గారి అనుభవాలు మనం గత ఎపిసోడ్లో వారి యొక్క చిన్ననాటి నుంచి ధ్యాన అనుభవాలు, వారి యొక్క ఎడ్యుకేషన్ లైఫ్ కానీ సో కంప్లీట్గా మనం తెలుసుకున్నాం. సో ఈరోజు ఇంకొన్ని ఆవిడ యొక్క ఆధ్యాత్మిక అనుభవాలు అండ్ లైఫ్ టైమ్ ఎక్స్పీరియన్సెస్ ఈ యొక్క ధ్యానం ద్వారా తను ఎలా చేరుకుంది అండ్ యొక్క తన పర్పస్ ఆఫ్ లైఫ్ ఎలా తెలుసుకుందనే విషయాలు ఈరోజు ఎపిసోడ్లో మనం తెలుసుకున్నాం. మేడం నమస్తే మేడం. సో అగైన్ యూ హ్యావ్ కమ్ టు ద కంటిన్యూషన్ ఎపిసోడ్ ఆఫ్ మనుష. సో ఈరోజు తన అనుభవాలు మేడం, అండ్ ఇంకా జర్నీ చాలా మిగిలి ఉంది, వెరీ ఇంట్రెస్టింగ్ జర్నీ. అండ్ ఈరోజు మనం బుద్ధా పిరమిడ్ కర్నూల్లో సో విల్ కంటిన్యూ అవర్ ఎక్స్పీరియన్స్. మనుష, వెల్కమ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం. ఎన్నాళ్ళు కలిసి ఉన్నారు? We were together for 10 years actually. Marriage అయి 6 years అయింది. I got married in 22. ఓకే. Yeah. సో ఈవెన్ దో అంత లాంగ్ జర్నీలో మేము ఎప్పుడు కలిసి ఉండేవాళ్ళం మ్యామ్. సడన్ గా లేకపోయేసరికి కూడా నాకు అంటే ఉన్నా లేకపోయినా వీఆర్ కనెక్టెడ్ యాజ్ అ సోల్స్ అన్న ఫీలింగ్ వచ్చేసింది. కరెక్ట్. బట్ ఓన్లీ వన్ థింగ్ నాలో క్వశ్చన్ ఏముండేది అంటే వై ఈజ్ ఆల్ దిస్ హ్యాపెండ్. ఈవెన్ దో నేను స్పిరిచువల్ జర్నీలో ఉన్నా, మా ఆయన స్పిరిచువల్ జర్నీ చేస్తున్నా, మెడిటేషన్ చేసి ఆయనకి చాలా చాలా గొప్ప ఎక్స్పీరియన్స్. ఈజ్ వెరీ వెరీ గ్రేట్ మాస్టర్, వన్ ఆఫ్ ద యోగి ఆయన. హిమాలయన్ యోగిస్ లో వన్ ఆఫ్ ద యోగి. సో హీ యూస్ టు గెట్ ఛానలింగ్ ఆల్సో. సో అంత గ్రేట్ ఎక్స్పీరియన్సెస్ ఉన్నా వై దిస్ హ్యాపెండ్, ఎందుకు జరిగింది అన్న క్వశ్చన్ చాలా ఉండేది. నేను ఆ క్వశ్చన్లో ఈవెన్ ఆఫ్టర్ అయిన తర్వాత, ఇన్సిడెంట్ జరిగిన తర్వాత కూడా నేను సేమ్ కాలేజ్లో మరీ వెళ్ళి వర్క్ చేసేదాన్ని, చాలా నార్మల్గానే ఉండి వర్క్ చేసేదాన్ని. సో ఐ వర్క్ ఫర్ 6 months టిల్ మేలో జరిగింది, లాస్ట్ మేలో జరిగింది. ఐ వర్క్ ఫర్ 6 months. బట్ ఆ 6 monthsలో ఏదో ఒక తెలియని ఎంప్టీనెస్ ఉంది నాలో. ఎంప్టీనెస్ ఇస్ నాట్ బికాస్ తను లేడు అని కాదు, నాకు కావాల్సిన క్వశ్చన్కి ఆన్సర్ దొరకలేదు అని. ఎవ్రీథింగ్ మెటీరియలిస్టిక్ అని. వై ఆల్ దిస్ అనేది, వై ఆల్ దిస్, దీనికి ఏదో ఒక రీజన్ ఉంటుంది. మన లైఫ్లో జరిగిన ప్రతి ఇన్సిడెంట్కి, మనం మీట్ అయ్యే ప్రతి పర్సన్కి, ప్రతి థింగ్కి ఒక కనెక్టివిటీ ఉంటుంది, ఒక రీజన్ ఉంటుంది. ప్రతి పర్సన్, ఇప్పుడు నేను ఒకరికి హాయ్ చెప్పినా కూడా దానికి ఏదో ఒక మీనింగ్ ఉంటుంది. అలాంటిది ఇంత పెద్ద ఇన్సిడెంట్ జరిగినప్పుడు దానికి ఎందుకు జరిగింది నాకు అన్న ఆన్సర్ కావాలి అనేది మనసులో ఎప్పుడు ఉండేది. ఆ 6 months నేను ఆన్సర్తోనే లైక్ ఏంటి ఎప్పుడు మైండ్లో జరిగేది, చాలా మెటీరియలిస్టిక్ ఉండేది. దెన్ ఐ థాట్ ఓకే, లెట్ మీ టేక్ ఎ బ్రేక్ అండ్ గో ఇన్ టు స్పిరిచువల్ జర్నీ, స్పిరిచువల్ ఎక్స్ప్లోరేషన్. ఓకే, స్పిరిచువల్ని ఎక్స్ప్లోర్ చేద్దాం, నాకు ఆన్సర్స్ నేనే ఫైండ్ అవుట్ చేయాలి. చాలా మంది అడిగారు, మీకు పత్రి సార్ అంత క్లోజ్ కదా, డైరెక్ట్గా వెళ్ళి ఎందుకు క్వశ్చన్స్ అడగము అని. నేనేంటి అంటే నేను చెప్పలేము, నేను పర్సన్ని ఫాలో అవ్వను చిన్నప్పటి నుంచి, అంతే. ఒక పర్సన్ ఫాలో అవ్వను, కానీ పర్సన్ చెప్పిన ప్రిన్సిపల్స్ని ఫాలో అవుతాను. చాలా బాగుంది. ఇప్పుడు దేవుడు ఉంటాడు, ఇంట్లో దేవుడు ఫోటోలు ఉంటాయి మ్యామ్. మా ఇంట్లో పూజలు ఎక్కువ చేస్తారు. పూజలు చేస్తుంటే ఫోటోలో ఏముంది, ఎందుకు పూజలు చేస్తున్నారు మీరు? ఫోటోలో ఉన్న పర్సన్ ఏమి చెప్పారో అది మీ లైఫ్లో ఇంప్లిమెంట్ చేయండి, అప్పుడు మీ లైఫ్లో డిఫరెన్స్ వస్తుంది. కరెక్ట్. అంతేకాని జస్ట్ పెట్టుకొని రామ రామ కృష్ణ కృష్ణ అని పూజలు చేస్తూనే ఉంటే ఏమీ రాదు, మీ లైఫ్లో ఏమీ డిఫరెన్స్ ఉండదు. ఆ 2 నిమిషాలు సైలెంట్గా ఉంటారేమో కానీ మిగతా ఉన్న టైం అంతా కూడా వేస్టే. అలాంటిది నాకు ఇప్పుడు నేను పత్రి సార్ని వెళ్ళి అడగొచ్చు, సార్ ఏదో ఒక ఆన్సర్ చెప్తారు, కానీ సార్ చెప్పింది ఏంటి, మీ గురువు మీరే, బ్రెత్ ఈజ్ యువర్ గురువు, యూ కనెక్ట్ టు ద బ్రెత్. సో అది పట్టుకున్నా, నాకు పిఎస్ఎస్ఎంలో మొత్తం కనెక్ట్ అయింది, చిన్నప్పటి నుంచి కనెక్ట్ అయింది, బ్రెత్ ఈజ్ యువర్ గురు అని సార్ చెప్పిన కాన్సెప్ట్తోనే. అందుకని నేను సార్ దగ్గర వెళ్ళినప్పుడు కూడా నేను క్వశ్చన్స్ అడిగాను, సార్ పక్కన కూర్చొని మెడిటేషన్ చేస్తా. నేను గంటలు మెడిటేషన్ చేయడం అలవాటు. సార్ ఉన్నారు అంటే నాకు ఎప్పుడు మెడిటేషన్ చేయడానికి అవకాశం దొరుకుతుందా సార్ పక్కన కూర్చొని, అలా చేస్తుంటా. సో బెంగళూరుకి వచ్చాం మ్యామ్, వ్యాలీకి. రైట్ ఎండ్ ఆఫ్ ద జనవరిలో వచ్చాను. జాన్ నుంచి ఐ స్టేడ్ ఇన్ ద వ్యాలీ ఫర్ 4 months. కంప్లీట్గా అక్కడ వాలంటీరింగ్ చేసేదాన్ని వర్క్షాప్స్కి, అండ్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ పిరమిడ్లో స్పెండ్ చేసేదాన్ని టైం. గంటలు కూర్చొని మెడిటేషన్ చేసేదాన్ని. సో స్టిల్నెస్ రిట్రీట్
ప్రోగ్రామ్ అటెండ్ అయ్యాము. అవును. అందులో సాగర్ సార్ అండ్ సంపత్ సార్. సో వాళ్ళ సెషన్స్ ఉన్నప్పుడు దెన్ సాగర్ సార్ ఒక పాయింట్ కనెక్ట్ చేస్తారు నాకు. ఏంటి? లెట్ గో. వాట్ ఈస్ యూ వితౌట్ సంథింగ్ ఆర్ సమ్వన్. స్టిల్నెస్ లో మొత్తం 7-day వర్క్షాప్లో ఆ పాయింట్తో నేను బాగా కనెక్ట్ అయ్యాను. వాట్ ఈస్ యూ వితౌట్ సంథింగ్ ఆర్ సమ్వన్ అంటే ఇన్ని ఇయర్స్ నేను అటాచ్ అయ్యి ఉన్నాను. ఇన్ని ఇయర్స్ మెడిటేషన్ చేసినా కలిసే చేసాం, కాలేజ్కి వెళ్ళినా కలిసే వెళ్ళాం, చదువు చెప్పినా కలిసే వెళ్ళాం, చదువు నేర్చుకున్నా కూడా ఏదైనా మేము సబ్జెక్ట్ నేర్చుకోవాలన్నా కూడా కలిసి నేర్చుకునే వాళ్ళం. అలాంటిది ఇప్పుడు నేను తను లేకపోతే వాట్ ఈజ్ మీ, వాట్ ఈజ్ మీ. స్పిరిచువల్ జర్నీ మోస్ట్ ఇంకా ఎక్కువ డీప్ స్పిరిచువల్ తను వచ్చాకే నాకు స్టార్ట్ అయింది. ఇలా ఛానలింగ్ జరగడం, మాస్టర్స్తో కనెక్ట్ అవ్వడం అలా తను వచ్చాకే జరిగింది. అలాంటిది ఇప్పుడు తను లేకపోతే నేనేంటి అనేది నేను తెలుసుకోవాలి అనేది ఒక పాయింట్ దొరికింది. ఇంకొక పాయింట్ ఏంటి అంటే సంపత్ సార్ చెప్పారు, పవర్ ఆఫ్ యాబ్సెన్స్. ఓకే, పవర్ ఆఫ్ యాబ్సెన్స్ ఓహో, ఎంత బ్యూటిఫుల్ కనెక్ట్ అయింది అంటే నాకు చెప్పిన ప్రతి కాన్సెప్ట్, ప్రతి క్లాస్లో మన మెడిటేషన్ క్లాస్లో చెప్పే కాన్సెప్ట్స్ అన్ని నేను చిన్నప్పటి నుంచి వినిండేటివే. ఏది చెప్పినా కూడా మనం అది వినిండేదే. పవర్ ఆఫ్ ప్రెజెన్స్ గురించి నాకు బాగా తెలుసు. అంటే ఇప్పుడు డే ఇంపార్టెన్స్ ఎలా తెలుస్తుంది అంటే నైట్ వల్ల డే ఇంపార్టెన్స్ తెలుస్తుంది. వెన్ దెర్ ఈస్ డార్క్ యూ నో ద ఇంపార్టెన్స్ ఆఫ్ లైట్. వెన్ దెర్ ఈస్ లైక్ సాడ్నెస్ యూ నో ద ఇంపార్టెన్స్ ఆఫ్ హ్యాపీనెస్. ఇలాంటివి విన్నాను. కానీ పవర్ ఆఫ్ యాబ్సెన్స్ ఏంటి అంటే నీ హ్యాపీనెస్ ఉంటుంది కానీ యాబ్సెన్స్ నీకు ఏం టీచ్ చేస్తుంది, వాట్ డూ యూ లెర్న్ ఫ్రమ్ యాబ్సెన్స్. ఓకే ఓకే. సో దెన్ హీ సెడ్ మీ పవర్ ఆఫ్ యాబ్సెన్స్. నువ్వు ఇప్పుడు నేర్చుకోవాల్సింది ఏంటి అంటే తను లేనప్పుడు తను ఎందుకు లేడు అనే రీజన్ నువ్వు తెలుసుకోవాలి అనుకుంటున్నావు. తను ఎందుకు ఇది జరిగింది అనే రీజన్ తెలుసుకోవాలి అనుకుంటున్నావు. సో ఆ పవర్ ఎందుకు లేడు అనేది పవర్ ఆఫ్ యాబ్సెన్స్ అనేది నువ్వు ఎక్స్ప్లోర్ చేయన్నాడు. దెన్ ఐ మెడిటేటెడ్ ఫర్ లాంగ్ మెడిటేషన్స్ 6 hours అక్కడే స్పెండ్ చేసేదాన్ని. వ్యాలీలో పిరమిడ్లో కింగ్స్ ఛాంబర్ పైన స్పెండ్ చేసేదాన్ని. దెన్ ఐ రియలైజ్డ్ ఓకే ఇన్ని రోజులు చేసిన స్పిరిచువల్ జర్నీలో ఫ్రమ్ లాస్ట్ 6 months మై స్పిరిచువల్ గ్రోత్ హ్యాస్ స్టాప్డ్. ఓకే. నేను మెడిటేషన్ కూడా కూర్చుంటే నాకు 1 hour కూడా మెడిటేషన్ కూర్చొని కుదిరేది కాదు మేడం. లాస్ట్ ఒక 6 months నుంచి అనమాట. అంతకుముందు బాగా మెడిటేషన్ చేసేదాన్ని, 2-3 years ఇంట్లో కూర్చొని మెడిటేషన్ చేసేవాళ్ళం. కానీ ఒక 6 months నుంచి నా స్పిరిచువల్ గ్రోతే ఆగిపోయింది. ఒక 5-10 minutes కుదురుతుంది, ఇంకా 15 minutes అంటే కూడా నాకు మెడిటేషన్ కుదిరే కాదు. చాలా కష్టపడి 1 hour మెడిటేషన్ చేస్తే అందులో 5 minutes మాత్రమే నాకు మెడిటేషన్ కుదిరేది. అంటే నా స్పిరిచువల్ గ్రోత్ ఏదైతే నాకు కావాలో అది అక్కడ దాకా వచ్చేసి ఆగిపోయింది. ఓకే. సో దెన్ ఐ నెవర్ ఎక్స్పోజ్డ్ టు ద సొసైటీ లైక్ నా లైఫ్ పర్పస్ ఏంటి అని నేను ఎప్పుడు తెలుసుకోవాలి అనుకోలేదు. ఓకే నా మెడిటేషన్ ఉంది అండ్ బ్యూటిఫుల్ మ్యారేజ్ ఉంది, బ్యూటిఫుల్ లైఫ్ ఉంది, బ్యూటిఫుల్ పార్ట్నర్ ఉన్నారు. సో దిస్ ఈజ్ ఆల్ వాట్ ఐ వాంట్ అనుకున్నా. అంటే ఇది ఉంటే చాలు నాకు ఇంకేం అవసరం లేదు అనుకున్నాను. అందుకు అక్కడ ఏమర్థమైంది అంటే నౌ యూ హ్యావ్ టు స్టార్ట్ యువర్ లైఫ్ పర్పస్. ఓకే. నువ్వు లైఫ్ పర్పస్ ఇప్పుడు స్టార్ట్ చేయాలి. ఏదైతే ఎందుకు అలా జరిగిందంటే బికాస్ నీ ప్రోగ్రెస్ ఆగిపోయింది అక్కడికి. నీ స్పిరిచువల్ ప్రోగ్రెస్ ఆగిపోయింది. నేను 15 minutes కూడా మెడిటేషన్ చేయలేకపోయాను అంటే మన స్పిరిచువల్ ప్రోగ్రెస్ ఆగిపోయింది. ఇప్పుడు నీ స్పిరిచువల్ ప్రోగ్రెస్ స్టార్ట్ చేసి నీ లైఫ్ పర్పస్ నువ్వు మీట్ అవ్వాలి. నువ్వు మీట్ అవ్వాలి అంటే ఇట్ హ్యాస్ టు హ్యాపెన్. ఓకే. సో ఇట్ హ్యాపెన్. నిన్ను అప్లిఫ్ట్ చేయడానికి వచ్చింది. ఓకే. సో దెన్ వాట్ ఈస్ మై లైఫ్ పర్పస్, ద నెక్స్ట్ క్వశ్చన్, ఇమీడియట్ క్వశ్చన్. సో ఆఫ్టర్ స్టిల్నెస్ రిట్రీట్ దెన్ ఐ వెంట్ టు విపాసన మ్యామ్. నాకు ఇంకా లాంగ్ మెడిటేషన్స్ కావాలి అని చెప్పేసి విపాసన 10-day కోర్స్ ఉంటుంది. అక్కడ ఎలా అంటే 10 hours మెడిటేషన్ చేస్తారు. ద సేమ్ మెడిటేషన్ ఓన్లీ. ఫస్ట్ 3 days ఆనాపానసతి చేస్తారు, జస్ట్ బాడీ అబ్జర్వింగ్ టెక్నిక్ నేర్పిస్తారు. సో ఆన్ ద 8th day సడన్లీ ఐ రియలైజ్డ్ నేను మా ఇంట్లో పూజ గది ఉంటుంది కదా మ్యామ్ జనరల్గా. నేను చెప్పాను కదా నాకు ఫోటోలు పెట్టుకొని పూజ చేయాలి అంటే నేను ఎందుకు పూజ చేయాలి అనుకుంటాను. ఇంట్లో ఒకే ఫోటో ఉంటుంది మేడం, భగవంతుడు ఒక్కడే.
ఓన్లీ ఒకే ఫోటో ఉంటుంది పూజ గదిలో, భగవంతుడు ఒకటే. దానికి దీపం పెడతా, అక్కడే అగరబత్తులు వెలిగిస్తా, అక్కడే కూర్చొని మెడిటేషన్ చేస్తా. సో అక్కడ ఏం రియలైజ్ అయ్యాను అంటే, నేను పూజ చేసిన ప్రతిసారి ఐ యూస్ టు మెడిటేట్. ఫస్ట్ ఒక సంకల్పం పెట్టుకునేదాన్ని, ఈ ప్రపంచంలో ప్రతి ఒక్క మనిషికి, ప్రతి ఒక్క జీవరాశులకి ప్యూరిటీ రావాలి. ఎవ్రీథింగ్ షుడ్ బి ప్యూర్, ఎవ్రీ హ్యూమన్ షుడ్ బి ప్యూర్. ప్రతి ఒక్కరు మనుషులు ఎక్కడ ఇది విపాసనలో? నో ఇంట్లో నేను పూజ చేస్తున్నప్పుడు, పూజ చేసిన ప్రతిసారి, చిన్నప్పటి నుంచి కూడా పూజ చేసిన ప్రతిసారి అదే మనసులో అది అనుకునేదే. అంటే మామూలుగా మనం అనుకుంటాం కదా, మా దేవుడా నాకు అది ఇవ్వు, ఇది ఇవ్వు, అలా మనం కోరికలు కోరుకుంటాం కదా. సో నేను ఇది అనుకునేదాన్ని అనమాట, అందరు బాగుండాలి, అందరిలో ప్యూరిటీ రావాలి. ప్రతి అంటే కల్ముషం ఏమి లేకుండా, ఈ ఈగో, లైక్ చెడు, ఒకరి మీద స్వార్థం, ఈ నెగిటివ్ ఆస్పెక్ట్స్ లేకుండా ప్రతి ఒక్కరి మనిషిలో ప్యూరిటీ రావాలి అని నేను ప్రతిసారి పూజ చేసేదాన్ని. దెన్ విపాసనలో సడన్గా ఆన్ ద 8th day ఐ రియలైజ్డ్, నువ్వు ప్రతిసారి పూజ చేస్తున్నప్పుడు యూ యూస్ టు హ్యావ్ ఈ సంకల్పం ఉండేది కదా, దిస్ ఈస్ వాట్ యు ఆర్ బోర్న్ ఫర్. పర్పస్ ఈస్ టు బ్రింగ్ ద ప్యూరిటీ ఇన్ ద హ్యూమన్ సొసైటీ. ఇన్ ద సొసైటీ ఆర్ ఇన్ ద లైక్ ఒక హ్యుమానిటీలో నీ లైఫ్ పర్పస్ ఇది అని సడన్గా ఐ రియలైజ్. ఆ రోజు చాలా అనిపించింది, ఓ ఇందుకు నేను పుట్టాను. అప్పటిదాకా నేను ఎందుకు పుట్టాను అని అనిపించలేదు ఎప్పుడు. ఎందుకు పుట్టాను నేను అని ఆన్సర్ వచ్చింది. సో ఫ్రమ్ దెన్ ఆన్వర్డ్స్, లైక్ ఇప్పుడు ఆ క్వశ్చన్స్ పోయాయి. కానీ ఇంకా ఇప్పుడు అది ఎలా తీసుకుని రావాలి, వాట్ ఈస్ మై పాత్, విచ్ పాత్ ఐ హ్యావ్ టు టేక్. సో ఐఎమ్ స్టిల్ ఎక్స్ప్లోరింగ్ దట్. ఇంప్లిమెంటేషన్. సో క్వశ్చనీర్, ఆన్సర్ సెక్షన్ అండ్ ఇంప్లిమెంటేషన్. ఎక్స్పెరిమెంటేషన్. ఇప్పుడు ఎలాగ దాన్ని అచీవ్ చేయాలి, వాట్ ఈస్ ద పాత్ ఐ హావ్ టు ఫాలో. ఎస్ మేడం. బాగుందమ్మా నీ జర్నీ, చాలా అద్భుతంగా ఉంది, రియల్లీ మైండ్ బ్లోయింగ్. ఈ ఏజ్లో ఇంత మెచ్యూర్గా నువ్వు చేస్తున్నావంటే రియల్లీ హ్యాట్స్ ఆఫ్. థ్యాంక్ యూ మేడం. ఐ నెవర్ న్యూ దట్ యు ఆర్ లైక్ దిస్. I knew you say from 93 or 92. Yeah, 97 madam. 97. Yeah. See, that is the connectivity. That's true madam. That's why you are with me. సో మెడిటేషన్ అనేది తన చైల్డ్హుడ్ డేస్ నుంచి ఉన్న మెడిటేషన్ మేడం. లైఫ్లో ఒక ఇన్సిడెంట్ని ఎలా రిసీవ్ చేసుకున్న దానికి బిగ్గెస్ట్ ఎగ్జాంపుల్. ఇంకా దేనికంటే వేరే ఉండదు అల్టిమేట్ ఇది. ఎందుకంటే లవింగ్ పర్సన్, మోర్ దెన్ 6 years, 10 years కలిసి ఉన్న మనిషి. అంటే అంతకుముందు 6 years మ్యారేజ్, అంతకుముందు 4 years నుంచి పరిచయం, చదువుకునే రోజుల్లో. సో స్ట్రాంగ్ బాండేజ్ ఉంది మనిషి. అంటే తను ఎలా తీసుకుంటుంది ఆ సిచ్యుయేషన్ని. ఇప్పుడు మాస్టర్స్ ఏం చేస్తారు, ఇలాంటి సిచ్యుయేషన్స్లోంచి మనుషులు లాగేస్తారు. అంటే తను ఎలాగ ఇంకా దాన్ని సస్టైన్ చేసుకుంటుంది, ఎలాగ తను ఉంటుంది, ఎలా గ్రో అవుతుంది. అంటే డిప్రెస్ అయిపోయి పడిపోతుందా, ధ్యానంలో ఎదుగుతుందా? ఓన్లీ 2 ways. నువ్వు ధ్యానంలో ఎదిగావు, యూ అచీవ్డ్ ఇట్. ఎస్ మేడం. ఏది అయిపోకుండా నీకు నువ్వు ధైర్యం చెప్పుకుంటూ, ధైర్యం ఏం చెప్పుకోలే, యు ఆర్ ధైర్యం. వండర్ఫుల్. ఫర్ సమ్ టైమ్ అయినా కూడా సమ్ ఎమోషన్ వస్తుంది, బట్ షీస్ ఫ్రమ్ ద బిగినింగ్ షీ వాస్ క్వైట్. అది చూడు, చిన్నప్పటి నుంచి తను పెరిగిన వాతావరణం ఎట్లా మనిషిని చేస్తుందో చూడు. మధ్యలో వచ్చిన ధ్యానం కంటే, లేకపోతే ఓల్డ్ ఏజ్లో వచ్చే ధ్యానం కంటే చిన్నప్పటి నుంచి వచ్చిన ధ్యానమే స్ట్రాంగ్గా ఉంటుంది. ఆ సంస్కారాలు అనేవి అదే సంస్కారాలు అంటారు, వాటినే అంటారు, ఇంకేది కాదు. మీ నాన్న అమ్మ చిన్నప్పటి నుంచి నువ్వు బేబీ దగ్గర నుంచి నేను ఒళ్ళో పడుకోబెట్టుకొని ధ్యానం చేసిన రోజులు కూడా ఉన్నాయంటున్నావు. సో ఆ యొక్క కనెక్టివిటీ ఊరికే పోతుందా?
ఎక్కడో అభిమన్యుడు కడుపులో ఉండే విన్నాడు, అలాంటిది ఒళ్ళో పడుకోబెట్టుకొని ఒక బేబీ ఎందుకుండదు? అంత స్ట్రాంగ్గా అందుకే అంత స్ట్రెంగ్త్. ఎస్ ఎస్ అది మెడిటేషన్కి పవర్ ఆఫ్ మెడిటేషన్. నువ్వు ఇందాకేనో పవర్ ఆఫ్ అబ్సెన్స్. అబ్సెన్స్. సో పవర్ ఆఫ్ అబ్సెన్స్ నువ్వు గెలిచావు. అవును మేడం. సో యూ కెన్ ఆన్సర్ స్టిల్నెస్లో ఈసారి సాగర్కి ఆన్సర్ చేయొచ్చు. సాగర్ గారికి డెఫినెట్లీ మేడం. ఐ కాంకర్డ్ పవర్ ఆఫ్ అబ్సెన్స్. యా. పవర్ ఆఫ్ ప్రెజెన్స్ కూడా ఎంజాయ్ చేసావు, పవర్ ఆఫ్ అబ్సెన్స్ కూడా ఎంజాయ్ చేసావు. ఎస్ మేడం. అందులో నుంచి పవర్ ఆఫ్ ఆప్షన్స్ నుంచి పర్పస్ ఆఫ్ లైఫ్ తెలుసుకుంది. దాని క్వశ్చన్ నెక్స్ట్ క్వశ్చన్. క్వశ్చన్. అలాగా నిజంగా ఆ క్వశ్చనింగ్లోనే సెల్ఫ్ క్వశ్చనింగ్ అంతా. దాంట్లోంచే నీలోంచే నీకు ఆన్సర్లు రావాలి. బయట వాళ్ళు ఎవరూ చెప్పరు, బయట వాళ్ళు ఎవ్వరూ చెప్పరు నీ ఆన్సర్స్. కానీ కొన్ని సిచ్యుయేషన్స్ నుంచి కొన్ని పాయింట్స్ నుంచి నువ్వు దాన్ని గ్యాదర్ చేసుకొని నీలో నువ్వు చర్నింగ్ మొదలెడతావు. అవును మేడం. ఆ చర్నింగ్లో వచ్చిన ఎమోషన్స్ అంటావో డెవలప్మెంట్ అంటావో అవన్నీ ఆన్సర్స్గా నీకు కనపడతాయి. ఆ గురువు అవుతావు. సో చిన్నప్పటి నుంచి చేసిన ఫలం ఊరికే పోతుందా చెప్పమ్మా? అవును మేడం. నవ్వు నిజంగా ఇట్స్ వెన్ ఐఎమ్ హియరింగ్ దట్. నాకు నువ్వు చిన్నప్పటి నుంచి ఉరవకొండ దగ్గర ఉన్నావు, అనంతపురం దగ్గర ఉన్నావు అంటే రియల్ ఐఎమ్ ఫీలింగ్ సో హ్యాపీ. థ్యాంక్ యూ మేడం. నా పిల్లలు ఎలాగో అట్లా. ఈవెన్ దో వెన్ యు వర్ ఇన్ పిరమిడ్ వ్యాలీ ద సేమ్ థింగ్ హ్యాపెండ్. నాకు ఎక్కడో పరాయి మనిషిలాగా అనిపించలా ఇంట్లో నువ్వు తిరుగుతున్నా కూడా. అవును మేడం. దిస్ ఈస్ ద కనెక్టివిటీ. దిస్ ఈజ్ స్ట్రాంగ్ కనెక్టివిటీ, థిక్కర్ దాన్ బ్లడ్. వావ్. I'm glad to hear that, ma'am. I'm very lucky to hear, actually. Even I am lucky to hear all this experience. Wonderful experience, wonderful journey you got. All from childhood, wonderful journey. ఇంకోటి తన హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్స్ ద్వారా వచ్చి తనకు కనెక్ట్ అవ్వడం అండ్ సేమ్ టైం ఎప్పుడైతే తన అనుభవాలు చిన్నప్పటి నుంచి ఇప్పుడు సోల్ ఉంటుంది, వాళ్ళు మళ్ళీ మనకు కావాల్సినప్పుడల్లా మెసేజ్ ఇస్తూ ఉంటారు, యాస్ట్రల్ మాస్టర్స్ అని చెప్పేసి ఎంతో విన్నా కూడా తన ఓన్ నేను ఎప్పుడు పార్ట్నర్ బిలీవ్ చేసేదాన్ని కాదు మేడం. ఎవరైనా వచ్చి మాకు ఆ ఎక్స్పీరియన్సెస్ ఉన్నాయి, ఈ ఎక్స్పీరియన్సెస్ ఉన్నాయి అంటే ఓకే వాళ్ళ ఊరికే చెప్తున్నారు అలా అని. అంటే నేను ఎక్స్పీరియన్స్ అవ్వలేదు కదా. ఓన్లీ వెన్ ఐ ఎక్స్పీరియన్స్ ఇట్ ఐ విల్ బిలీవ్ ఇట్, బికాస్ దట్స్ యాక్చువల్లీ ద ట్రూత్ మ్యామ్. ఎందుకు అంటే ఎప్పుడైతే ఒకరు చెప్పింది బిలీవ్ చేస్తే ఇంకొకరు వచ్చి ఇంకొకరు చెప్తారు. ఒకరు పాజిటివ్గా చెప్తే ఇంకొకరు నెగిటివ్గా చెప్తారు. మనం ప్రతి ఒక్కరిని బిలీవ్ చేసుకుంటూ వెళ్తే అవర్ మైండ్ విల్ బి కన్ఫ్యూజ్డ్ అండ్ వీ విల్ బికమ్ ఇన్స్టేబుల్. అంటే మనలో ఒక స్థిరత్వం లైక్ మనం స్ట్రాంగ్ మెంటాలిటీ అనేది మనం ఎప్పుడు బిల్డ్ చేసుకోలేము. అవర్ పర్సనాలిటీ ఎలా బిల్డ్ అవ్వాలి అంటే వాట్ వీ కల్టివేట్, వాట్ వీ బిల్డ్ అప్ అవర్ సెల్ఫ్ అనేది నాకు ఆ చిన్నప్పటి నుంచి ఉండేది. అందుకని ఈవెన్ పత్రి సార్ చెప్పిన ప్రతి కాన్సెప్ట్ని కూడా నేను సార్ కంటే ఎక్కువ కాన్సెప్ట్ని చూసేదాన్ని. అంటే సార్ ఈజ్ ఏ నాలెడ్జ్ ఫర్ మీ, ఈజ్ నాట్ ఎ పర్సన్. అండ్ ఈ స్పిరిచువల్గా మెయిన్గా పిఎస్ఎస్ఎంలో నాకు మెయిన్గా కనెక్ట్ చేసింది వేరే గాట్ ఇన్స్పైర్డ్ ఈస్ మనకి అందరూ గురువులే. ఎవరు ఒకే గురువు ఉంటారు, వాళ్ళే చెప్పిందే వినాలి అని కాదు, ప్రతి ఒక్కరూ గురువే. మనము గురువే, ఎదుటి వాళ్ళు గురువే అని చెప్తారు. అది కూడా నేను బాగా నేర్చుకున్నాను అనమాట. అంటే ఇప్పుడు ఒక కాలేజ్ ఉంటుంది, ఫ్రెండ్స్ ఉంటారు, ప్రతి ఒక్కరి నుంచి ఓకే నేను వీళ్ళ నుంచి ఏం నేర్చుకోగలను, ఓకే ఇప్పుడు నేనున్న దాంట్లో నేను స్టేట్ ఏంటి, ఓకే వీళ్ళ నుంచి నేను ఏమేమి నేర్చుకోగలను. ప్రతి ఒక్కరిని టీచర్ లాగే చూసేదాన్ని మ్యామ్. ఈవెన్ మార్నింగ్ మీ దగ్గర మాట్లాడినప్పుడు కూడా మనం టైసన్ గురించి మాట్లాడుకున్నాం. సో ఆ టైసన్ కుక్కలు కూడా ఎంత అవేర్గా ఉంటాయి, ఎవ్రీ మినిట్ వాళ్ళు ఎంత అవేర్గా ఉంటారు, మోర్ దెన్ మన హ్యూమన్ కంటే కూడా ఎంత ప్రెజెన్స్లో ఉంటారు, ప్రెజెంట్ మూమెంట్లో ఉంటారు.
కుక్కలు ఎంత ప్రెసెంట్ మూమెంట్ లో ఉంటాయి. పెట్స్ అనద్దు కుక్కలంటే నాకు ఇష్టం ఉండదు. నేను బయట చెప్తున్నా మ్యామ్, బయట వాళ్ళకు కూడా చెప్పకు. ఓకే మ్యామ్. మన పెట్స్ కానీ తెలుగు animals భాషలో కానీ. నాకు నచ్చని పదం. సారీ మేడం, సారీ ఫర్ దట్. పెట్స్ యానిమల్స్ కానీ బేబీస్, దే ఆర్ అవర్ బేబీస్. Yeah, that's మన very బేబీస్ ఏమంటాం అంటాం అలాగా అనం. నేను ఇంట్లో రెగ్యులర్ గా వాడే డైలాగ్ ఏంటంటే మ్యామ్, మీరు నన్ను ఏ యానిమల్ తో అన్నా పోల్చండి, ఒక హ్యూమన్ తో తప్ప. మీరు నన్ను కుక్క అని తిట్టండి, పంది అని తిట్టండి, ఐ విల్ బి వెరీ హ్యాపీ. ఎందుకంటే హ్యూమన్ కంటే చాలా బెటర్. మనిషి అని తిడితే మాత్రం నేను ఒప్పుకోను. అబ్బా బాబా, చాలా బాగుంది ఇది. చాలా డిఫరెంట్ యాంగిల్స్ వస్తున్నాయి. చాలా బాగుంది. ఎందుకంటే ఐ ఫీల్ ప్రౌడ్ వెన్ ఐమ్ కంపేర్డ్ విత్ సమ్ అదర్ బీయింగ్స్. Yes, right. ఎందుకు మనిషి అంటే అంత కోపంగా, అంటే కోపంగా కాదు సార్, ఆ పదం అనేది ఎందుకు అంత బయలు అయిపోయింది మైండ్ లో? మనిషికి మైండ్ మెచ్యూరిటీ ఉంది కానీ మైండ్ ఎదిగింది కానీ లైక్ ప్యూరిటీ అనేది తగ్గింది సార్. ఓకే, సో దట్స్ మై బేసిక్ థింగ్ అనమాట. మనిషిలో బ్రెయిన్ ఎదిగింది, మన టెక్నాలజీ లైక్ ఆలోచించే కెపాసిటీ ఎదిగింది కానీ బట్ స్టిల్ హ్యూమన్ ఈస్ స్టక్ అప్ విత్ మెనీ ఇంప్యూరిటీస్. హీ క్యాన్ అట్రాక్ట్ మెనీ ఇంప్యూరిటీస్ వెరీ ఈజీలీ. Correct. You are absolutely correct. ఓకే. సో I like that. యా, సో అందుకనే ఆ పదం నచ్చదు. మనిషి, నువ్వు మనిషివా పశువు అంటే నేను పశువే, మనిషి మాత్రం కంపేర్ చేద్దాం. వావ్, బాగుందా అందరికి? చాలా బాగుంది. లవ్ యానిమల్స్ అంటే ఇంకా దీనికన్నా బిగ్గెస్ట్ ఎగ్జాంపుల్ లేదు. లవ్ యానిమల్స్ మనకు అక్కర్లా. అందుకే ఈ సాంచి మనం తిట్టకూడదు అనమాట, మనిషి పశువు అని. ఎందుకంటే పశువు ఈజ్ బెటర్ దాన్ మనిషి. మనిషి, నేనైతే అదే కొటేషన్ ఫాలో అవుతాను. యా, గుడ్. ఇంకా చెప్పు, చాలా బాగుంది నీ మాటలు ఏంటి. చాలా చాలా డిఫరెంట్ యాంగిల్స్. యా, సో ఎలా ఉంది మీ పర్పస్ ఆఫ్ లైఫ్ మీరు కనుక్కున్నారు కదా, సో ద ఇంప్లిమెంటేషన్ ప్రాసెస్ ని ఎలాగా? సో నెక్స్ట్ హౌ టు ఇంప్లిమెంట్ సార్. నేను ఒక్కొక్క స్టెప్ ని ఒక క్వశ్చన్ లాగా వెళ్తాం. సో వన్స్ ఐ ఫౌండ్ వాట్ ఈస్ మై పర్పస్ ఆఫ్ లైఫ్ ఆన్సర్ దొరకంగానే దెన్ ఐ థాట్ హౌ టు ఇంప్లిమెంట్. ఓకే, ఇప్పుడు నాకు ఐ హ్యావ్ టేకెన్ 6 months ఆఫ్ బ్రేక్ అనమాట. దిస్ ఆగస్ట్ ఇట్ విల్ ఎండ్. సో ఐ గాట్ మెనీ ఆఫర్స్ ఫ్రమ్ కాలేజెస్, డిఫరెంట్ కాలేజెస్ నుంచి ఆఫర్స్ వచ్చాయి. దే ఆస్క్డ్ మీ లైక్ ఆఫరింగ్ బిగ్ ప్యాకేజ్. ఓకే, దెన్ ఒక్కసారి నేను మెడిటేషన్ కూర్చొని షుడ్ ఐ టేక్ దట్ ఆఫర్ ఆర్ నాట్ అని మెడిటేషన్లో అనుకున్నప్పుడు ఐ హ్యావ్ వెరీ డీప్ రెసిస్టెన్స్. వద్దు 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 అని చాలా స్ట్రాంగ్గా ఫీలింగ్. ఓకే, ఆఫర్ మంచి ప్యాకేజ్ మ్యామ్, ఐ కెన్ సెటిల్ వెరీ వెల్. మంచి పిహెచ్డి ఎన్రోల్ అయిపోయి సెటిల్ అయిపోతే హ్యాపీగా కెరీర్ చాలా బాగుంటుంది. కానీ దెర్ వాస్ వెరీ స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఫ్రమ్ మీ. ఓకే, లైక్ నేను తీసుకోలేకపోతున్నా, ఎస్ అని ఒక్క మాట నాకు నేను చెప్పుకోలేకపోతున్నా. ఎందుకు అంటే నేను లైఫ్లో ఇన్ని చూశాను. మేబీ ఇట్స్ స్మాల్ థింగ్ ఫర్ మీ, బట్ అకార్డింగ్ టు ద సొసైటీ పాయింట్ ఆఫ్ థింగ్ ఇట్స్ వెరీ బిగ్ థింగ్. హ్యావింగ్ ఇంత చిన్న ఏజ్లో ఇన్ని ఓవర్కమ్ అవ్వడం, ఇట్స్ వెరీ బిగ్ థింగ్. అండ్ దెర్ ఆర్ మెనీ పీపుల్ హూ సపోర్టెడ్ మీ లైక్ స్పిరిచువల్గా. ఇప్పుడు నేను స్టిల్నెస్ వ్యాలీ సపోర్ట్ చేసింది. వ్యాలీలో నేను మౌనంగా ఉన్నా, 40 days మౌనంగా ఉండాలి అని డిసైడ్ అయినా, మౌనంగా ఉండి. అండ్ మెనీ మాస్టర్స్ వచ్చారు, మెనీ ఆస్ట్రల్ మాస్టర్స్ వచ్చారు, ఫిజికల్ మాస్టర్స్ వచ్చారు. వాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తుండే వాళ్ళు అనమాట. అంటే నేను ఎలా ఆలోచించాలి ఏంటి అనేది. ఇప్పుడు స్పిరిచువల్ మన వ్యాలీలో వరుసగా వర్క్షాప్ జరిగాయి కదా సార్. ప్రతి వర్క్షాప్లో ఓకే, వాళ్ళు నాకు ఏ పాయింట్ కావాలో ఆ పాయింట్ వచ్చి టీచ్ చేసేవాళ్ళు. అండ్ మా అన్నయ్య స్పిరిచువల్గా నన్ను చాలా బాగా ఎంకరేజ్ చేసేవాళ్ళు అనమాట. నేను ఇన్ని ఓవర్కమ్ అయిన తర్వాత, నాకు ఇంత సపోర్ట్ వచ్చిన తర్వాత, ఇట్స్ నాట్ జస్ట్ లెటింగ్ ఇట్ గో అండ్ డూయింగ్ మై ఓన్ కెరీర్. ఓకే, I have to stand as a strong woman, strong person, and I have to be example of a society. I have to teach this to the society. నా లైఫ్ పర్పస్ ఏంటి అనేది నేను మీట్ అవ్వడం అనేదే నాకు నెక్స్ట్ లైఫ్ పర్పస్. సో అది ఎలా ఇంప్లిమెంట్ చేయాలి అంటే దెన్ ఐ థాట్ ఐ హ్యావ్ టు టేక్ దిస్ మెడిటేషన్. అండ్ నాకు ఎలాగో టీచింగ్ ఎక్స్పీరియన్స్ ఉంది, మెడిటేషన్ టీచింగ్ ఎక్స్పీరియన్స్, అండ్ హౌ టు బ్రింగ్ ద ప్యూరిటీ టు ద పీపుల్. మీరు చెప్పారు కదా ఇందాకే మాట్లాడుకున్నాను,
ఈ అమ్మాయికి ఎంగేజ్లో నుంచి స్టార్ట్ అయింది, సో దట్ ఇప్పుడు ఇంట్లో ఉంది. సో ఐ వాంట్ టు బ్రింగ్ ఎ నెక్స్ట్ రెజల్యూషన్ టు ద సొసైటీ. ఎస్ ఎస్, సో దట్ ఐ హ్యావ్ టు స్టార్ట్ మై పర్పస్. ఐఎమ్ అబౌట్ టు స్టార్ట్. దట్ ఈస్ యువర్ పర్పస్ ఆఫ్ లవ్, దట్ ఈస్ యువర్ పాత్. దట్ ఈస్ మై పాత్. సో పాత్ కూడా అయిపోయింది, పాత్ కూడా సెట్ అయిపోయింది. సో ఇంకా దాన్ని నడవాలి నువ్వు. నడవాలి. వండర్ఫుల్. యు ఆర్, ఐ మీన్ నియర్ టు రీచ్ యువర్ డెస్టినేషన్. ఎస్ మ్యామ్. అండ్ నేను ప్రతి ఒక్కరికి అదే చెప్తా, జస్ట్ డోంట్ బిలీవ్ ఎనీథింగ్, ఈవెన్ డోంట్ బిలీవ్ మీ. కరెక్ట్, యు ఆర్ రైట్. యూ హ్యావ్ టు, మీరు ఏది విన్నా, చెడు విన్నారనుకోండి మ్యామ్, చెడుని కూడా ఎక్స్పెరిమెంట్ చేయండి. దెన్ ఫీల్ హౌ ఇట్, ఎక్స్పీరియన్స్ హౌ ఇట్ ఫీల్స్. ఇప్పుడు ఎవరైనా అబద్ధాలు చెప్పకూడదు అనుకున్నా, అబద్ధాలు చెప్పండి. అబద్ధాలు చెప్పిన తర్వాత మీ స్టేట్ ఆఫ్ మైండ్ ఏంటి, లైక్ మీకు గిల్ట్ ఉందా, మీకు ఫియర్ ఉందా, మీరు డిప్రెషన్ ఉందా, దాన్ని ఎక్స్పీరియన్స్ చేయండి. ఒక 1 వీక్ మొత్తం అబద్ధాలు చెప్పండి, ఒక 1 వీక్ మొత్తం నిజాలు చెప్పండి. మీరు ఏ స్టేట్లో హ్యాపీగా ఉన్నారు, ఏ స్టేట్లో మీరు స్ట్రాంగ్గా ఉన్నారు చెక్ చేసుకోండి. చెక్ చేసుకున్న తర్వాత మీకు ఏది కరెక్ట్ అనిపిస్తే అది చేయండి. ఈవెన్ నేను పిల్లలకి చెప్పేటప్పుడు కూడా క్లాస్లో మీరు చదువుకోండి, మామూలుగా ప్రతిసారి మా టీచర్స్ అంటే ఇంకా అంతే కదా మ్యామ్, చదవండి 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 అనే చెప్తూనే ఉంటాం. నేను చెప్తా 1 వీక్ మొత్తం అస్సలు బుక్ టచ్ చేయకండి. బుక్ కంప్లీట్ పెట్టి హ్యాపీగా మీరు టీవీ చూడండి, ఎంజాయ్ చేయండి, ఏమైనా చేయండి. 1 వీక్ మొత్తం బాగా చదువుకోండి. మీ స్టేట్ ఏంటి, లైక్ హౌ యూ ఫీల్, ద లైక్ ఒక ఎంతూసియాస్టిక్ ఉంటుంది, వాళ్ళకి ఎనర్జీ ఉంటుంది, వాళ్ళ బ్రెయిన్ సెల్స్. ఎడ్యుకేషన్ ఈజ్ మెయిన్లీ వాట్, ఇట్స్ నాట్ వాట్ దే గెట్ ఫ్రమ్ ద బుక్స్. ఇప్పుడు మొత్తం ఇంటర్నెట్ లో కూడా చాలా దొరుకుతుంది, కానీ ఎందుకు కూర్చొని చదువుకోవాలి అనేది ఒక సైంటిఫిక్ గా చెప్తాను అనమాట. యువర్ బ్రెయిన్ విల్ గెట్ యాక్టివ్, యూ విల్ గెట్ డిసిప్లిన్ ఇన్ లైఫ్, యూ విల్ గెట్ ఎ సిస్టమాటిక్ లైఫ్. ఇప్పుడు అందరితో కలిస్తే యూ విల్ గెట్ లైక్ ద బిహేవియర్, ద సోషల్ బిహేవియర్, ఇవన్నీ మీరు నేర్చుకుంటారు. సో ఒక 1 వీక్ అలా ఎక్స్పెరిమెంట్ చేయండి, ఒక 1 వీక్ ఇలా ఎక్స్పెరిమెంట్ చేయండి, అప్పుడు మీకు డిఫరెన్స్ తెలుస్తుంది. ఏమంటారు వాళ్ళు? చాలా మంది దే విల్ మోటివేట్ మ్యామ్. దే విల్ గెట్ మోటివేటెడ్ అనమాట. సో పీపుల్ వెళ్ళి చేసేవాళ్ళు, ఇంట్లో వెళ్ళి చేసేవాళ్ళు, చేసేసి ఇంకా వాళ్ళు ఎలా అంటే నా నెక్స్ట్ క్లాస్ కోసం మేడం నెక్స్ట్ ఏం చెప్తారు, మేడం నెక్స్ట్ ఏం చెప్తారు, నెక్స్ట్ వీక్ ఏంటి మా ప్రోగ్రామ్. చాలా బాగుంటుంది మేడం. బాగుంది, వండర్ఫుల్. నిజంగా చైల్డ్హుడ్ నుంచి ధ్యానం అనేది వస్తే ఎలా ఉంటుంది అనేది నీకు తెలుసుకొని తక్కిన వాళ్ళకు కూడా అది ఇవ్వాలి అనే తపన, ఇంప్లిమెంట్ చేయాలి. యు మేడ్ దట్ ఈస్ యువర్ పర్పస్ ఆఫ్ లైఫ్. ఎస్ మేడం. వండర్ఫుల్, హ్యాపీ టు హియర్ దట్. నిజంగానే అప్పుడు వచ్చిన బ్యాచ్ దే ఆర్ వెరీ స్ట్రాంగ్. నేను అన్నాను చూడు, అప్పటి బ్యాచ్ వాళ్ళు దే ఆర్ రియల్లీ వెరీ స్ట్రాంగ్, బికాజ్ అప్పుడు ఇన్నోసెన్స్లోంచి వాళ్ళు ధ్యానాల్లోకి వచ్చారు. ఇప్పుడు వాళ్ళు ఏంటంటే ప్రతి ఎక్స్పీరియన్స్ వింటున్నారు. వినేసరికి ఏమవుతుంది, ఆ ఎక్స్పీరియన్సెస్ ఇక్కడ ప్రింట్ అయిపోతుంది ఇక్కడ సబ్కాన్షియస్ మైండ్లో. దెన్ అక్కడ ఉండదు ఇంకా. అప్పుడు ఏదీ లేదు, జీరో. అసలు ఎక్స్పీరియన్సెస్ అంటే ఏంటో తెలియని టైంలో తను ధ్యానంలోకి వచ్చింది. ఆ బ్యాచ్ అంతా కూడా నేను చెప్పాలంటే సో వండర్ఫుల్గా తయారయ్యారు వాళ్ళు, సిటిజన్స్గా, హ్యూమన్స్గా. ఎక్స్పెరిమెంట్స్ ఎక్కువగా, ఎక్స్పెరిమెంట్ అదే ఎన్ని ఎక్స్పెరిమెంట్స్ చేసేవాళ్ళము. నీకు చాలా కూడా చెప్పాను ఆ విషయంలో. ఆ రోజుల్లో అంతా ఎక్స్పెరిమెంట్సే. అంతేగాని ధ్యానం చేసేస్తున్నావు, నాకు ఒక గంట ధ్యానం చేస్తే 2 గంటల ఎక్స్పీరియన్స్ వచ్చిందని నేను చెప్పను. బికాస్ దట్ ఈస్ నాట్, ఇట్ విల్ నాట్ హ్యాపెన్. ఎక్స్పెరిమెంట్ మీద ఎక్కువ టైం స్పెండ్ చేసేవాళ్ళం. ఎస్, దట్ ఈస్ వాట్ గివ్స్ యూ గుడ్ లైఫ్, గుడ్ ఎనర్జీ. ఎక్స్పెరిమెంట్ తోటి నేర్చుకున్నదే నీకు. ఇప్పుడు నువ్వు చదువుకుంటావు, బాగా రట్ట కొడతావు, బాగా బట్టి కొడతావు, అది రాసేస్తావు, అయిపోతుంది, ఎగ్జామ్ పాస్ అవుతావు, కానీ నీకు మెమరీలో అది ఉండదు. ఎగ్జామ్ రాగానే రిలాక్స్ అయిపోద్ది, వెళ్ళిపోద్ది. అంటే కానీ అదే నువ్వు అది పాయింట్ని నువ్వు అర్థం చేసుకొని నువ్వు కనుక తెలుసుకొని ఎగ్జామ్ రాసావనుకో, ఇంత ఆన్సర్ని నువ్వు ఇంత ఆన్సర్ చేయగలవు.
బికాస్ యు నో ఎవ్రీథింగ్ వెంట్ ఇన్ సైడ్. అండర్స్టాండింగ్ తోటి రాసిన ఎగ్జామ్ వేరు, బట్టి కొట్టి రాసిన ఎగ్జామ్ వేరు. తను చేసేదేంటి? అండర్స్టాండ్ చేసుకొని ఎస్, ఇంప్లిమెంట్ చేయడం. దానివల్ల రిజల్ట్ బ్యూటిఫుల్గా వస్తాయి. ఎప్పుడు కూడా అలాగే చెయ్యాలి, ఎక్స్పెరిమెంట్ చేయాలి. అది మన మీద మనకే, అవును మేడం. ఎదుటి వాళ్ళ నుంచి ఏది ఎక్స్పెక్ట్ చేయకూడదు. ఎదుటి వాళ్ళని నమ్మచ్చు, నమ్మకపోవచ్చు, మనకు అనవసరం. దిస్ ఈజ్ అవర్ లైఫ్. దట్ బికమ్స్ అవర్ లైఫ్ టైమ్ ఎక్స్పీరియన్సెస్, అంతే కదా, రియల్ ఎక్స్పీరియన్స్. బ్యూటిఫుల్గా ఉంటుంది అప్పుడు లైఫ్. మన ఎక్స్పీరియన్సెస్ మనతో ఉంటాయి. బాగుంది మేడం ఎగ్జాంపుల్. సో బట్టి ఉండకూడదు, బట్టి కొట్టకూడదు. ధ్యానం చేసాము, వాళ్ళ ఎక్స్పీరియన్స్ వచ్చాయి, మనం కూడా చేసేద్దాము, ఏదో ఎక్స్పీరియన్స్లు వచ్చేస్తాయి. బికాస్ సో మెనీ వి హియర్, మార్నింగ్ నుంచి నైట్ దాకా వింటూనే ఉంటాం. సో మనం ఏం చేస్తున్నాం? వింటున్నాం. నాకు ఇలాంటి కొన్ని ఎక్స్పీరియన్సెస్ అంటే రియల్, ఐ లవ్ టు హియర్. రియల్లీ ఐ లవ్ టు హియర్. దిస్ ఈజ్ వాట్ ఐ వాంట్. ఎగ్జాక్ట్లీ ధ్యానామృతంలో మీరు ధ్యాన అనుభవాలు, క్వాలిటీ ఆఫ్ ఎక్స్పీరియన్సెస్. ఎస్, ఐ వాంట్ ఇట్. క్వాలిటీ ఉండాలి ఎక్స్పీరియన్స్లో. వాళ్ళు కనిపించారు, శివుడు కనిపించాడు, దేవుడు కనిపించాడు, వాళ్ళ వల్ల ఏం నేర్చుకున్నాం? ఫస్ట్ పాయింట్. దట్స్ అ పాయింట్ మ్యామ్. దట్స్ అ పాయింట్. వాళ్ళు వచ్చారు, ఊరికే వస్తారా బేకార్గా? పని లేకుండా వస్తారా? వాళ్ళకి ఎన్ని పనులు ఉంటాయి అక్కడ? నేను చూడడానికి రావడానికి వాళ్ళు టైం వేస్ట్ చేసుకొని ఎందుకు వస్తారు? పోనీ వచ్చారు, నువ్వు వాళ్ళ వల్ల ద్వారా ఏం నేర్చుకున్నావు? దీస్ ఆర్ ద క్వశ్చన్స్. నిజంగా నాకు మనసులో చాలా ఉంటాయమ్మా, ఎప్పుడూ ఉంటాయి. వీళ్ళు వచ్చారు, వాళ్ళు వచ్చారు అంటే ఏం నేర్చుకున్నావు? ఫస్ట్ పాయింట్, నువ్వు ఏమి ఇంప్లిమెంట్ చేస్తున్నావు, ఏం ప్రాక్టీస్ చేస్తున్నావు, ఏం మార్చుకున్నావు నీలో, నీ గుణాలను ఏం మార్చుకున్నావు? వాళ్ళలాగా చేంజ్ అవ్వగలుగుతున్నావా? ఒక్క రోజన్నా ప్రాక్టీస్ చేయగలుగుతున్నావు? నువ్వు అన్నావు కదా 1 వీక్ ఇలా ఉండాలి, 1 వీక్ అలా ఉండాలి అని. అలా అంటే ఎక్స్పెరిమెంట్స్ అన్నా చేశారా ఎవరన్నా? శివుళ్ళలాగా ఉండమను ఒక్కరోజు. ఒక్కరోజు మహావతార్ బాబాజీలాగా ఉండమను. ఎస్. మనం ఏం చేస్తున్నాం అంటే అనడం కంటే మన లైఫ్లో ప్రోగ్రెస్ ఎంత ఉంది, మనం ధ్యానం ద్వారా ప్రోగ్రెస్ ఎంత ఉంది, ఎస్, ధ్యానం ద్వారా మన స్టేట్లో ప్రోగ్రెస్ ఉంటుంది అనేది అది మనకే తెలుస్తుంది. ఎవరు చూడక్కర్లేదు. అవును మేడం. మనకే తెలియాలి అసలు ఆ ప్రోగ్రెస్ని మనం ఫీల్ అవ్వాలి. అండ్ మనని చూస్తే తక్కిన వాళ్ళు అర్థం చేసుకోగలగాలి, ఈ అమ్మాయి అలా ఉండేది, ఇంత బాగా ఉంది, ఇంత అండర్స్టాండింగ్తో ఉంది. ఇప్పుడు నువ్వు చెప్పావు ఇందాక నీ ఎక్స్పీరియన్స్ ఏది, నీ హస్బెండ్ బాడీ అక్కడ ఉన్నప్పుడు కూడా యు ఆర్ ఇన్ దిస్ స్టేట్. సో ఆ స్ట్రెంగ్త్ ఎక్కడి నుంచి వచ్చింది? ఫ్రమ్ మెడిటేషన్, ఫ్రమ్ సిన్స్ చైల్డ్హుడ్. ఎస్ మ్యామ్. దాన్ని మనం స్ట్రెస్ చేసి చెప్పాల్సిన పాయింట్ అంటే సిన్స్ చైల్డ్హుడ్. సో సంస్కారాలు పిల్లలకి చిన్నప్పటి నుంచి ధ్యానం ఎందుకు అంటే, ఎస్, ఎందుకు ఏ కష్టం వచ్చినా నిలబడగలుగుతారు, దాన్ని బాగా తీసుకోగలుగుతారు. లైఫ్లో చాలామంది అనుకుంటారు మ్యామ్, ఈ కష్టాలు సాల్వ్ అవ్వడానికి పూజలు చేయాలి, కష్టాలు సాల్వ్ అవ్వడానికి ధ్యానం చేయాలి అని. కానీ యాక్చువల్గా చెప్పాలి అంటే ధ్యానం చేస్తే కష్టాలని అర్థం చేసుకుంటాం. కష్టాలు ఎక్కడికి పోవు, లైఫ్లో కష్టాలు వస్తూనే పోవు, నిజంగానే మనతో ఉంటాయి అవి ఎప్పుడు మనం. ఇంకొకటి నేను చాలా ఒకసారి ఇలా పబ్లిక్లో క్లాస్ చెప్తూ ఉన్నా మ్యామ్, ఒక 10-15 మెంబర్స్ ఉన్నారు, ఇన్వైట్ చేశారు, చెప్తున్నా అనమాట. లైఫ్లో ఎప్పుడు కష్టాలు పోవాలి అని కోరుకోకండి, లైఫ్లో కష్టాలు డెఫినెట్గా ఉంటాయి. దేవుడి యొక్క ప్లాన్ ఏంటి అంటే మీకు ఎన్ని కష్టాలు ఉన్నాయి, ఒక కష్టం అయిపోతే ఇంకొక కష్టం, ఒక కష్టం అయిపోతే ఇంకొక కష్టం. సో కష్టాల లిస్ట్ దేవుడు రెడీ చేసుకుని పెట్టుకొని ఉంటారు.
కానీ ధ్యానం ఎందుకు అంటే ఆ కష్టాలని అర్థం చేసుకోవడానికి. ఎస్, వాట్ యు లెర్న్ ఫ్రమ్ ఏ సిచ్యువేషన్ అండ్ హౌ యువర్ ఓవర్కమ్. దేర్ ఇన్ ద సిచ్యువేషన్. యా, ఇప్పుడు నాకు ఆ సిచ్యువేషన్ వచ్చింది, నేను దానికి ఎలా రెస్పాండ్ అయ్యాను. నాకు ఒక కష్టం వచ్చింది, కష్టం రాదు ధ్యానం చేస్తే కష్టాలు పోతాయి, ధ్యానం చేస్తే కష్టం రాదు, పాయింట్ కాదు. కాదు, ధ్యానం చేసినప్పుడు నువ్వు కష్టాలు వచ్చినప్పుడు నువ్వు ఎంత స్ట్రాంగ్గా ఫేస్ చేస్తున్నావు. సో ఇప్పుడు మీరు ఇందాక ఎగ్జాక్ట్ చెప్పినట్టు నేను చైల్డ్హుడ్ నుంచి ధ్యానం చేస్తుంటేనే దట్ ఐ వాజ్ ఏబుల్ టు ఫేస్ ఇట్ ఇన్ వెరీ సింపుల్ మేనర్. వెరీ సింపుల్ మ్యాన్. ఈవెన్ దో ఇట్స్ వెరీ బిగ్ బిగ్ సిచ్యుయేషన్ అది. లైఫ్, ఇట్స్ నాట్ ఎ స్మాల్ వన్. ఈవెన్ నెవర్ ఎక్స్పెక్టెడ్. లైక్ ఒక మనం ఎప్పుడైనా ఒక లైఫ్ పార్ట్నర్ చూస్ చేసుకుంటున్నప్పుడు టిల్ ద డెత్ దిస్ పర్సన్ విల్ బి విత్ మీ ఎస్ అనే చూస్ చేసుకుంటాం. ఎస్, అలాంటిది వెన్ ఎ పర్సన్ లీవ్స్ ఇన్ ద మిడిల్ ఇట్స్ నాట్ ఎ సింపుల్ సిచ్యువేషన్, బట్ ఐ ఫేస్డ్ ఇట్ ఇన్ వెరీ ఈజీ వే. దెన్ ఐ థాట్ ఓకే దట్స్ ఫైన్. బట్ ఎమోషన్స్ రావు అని కాదు మనం, వస్తాయి, ఎమోషన్స్ వస్తాయి. కానీ వెన్ ద ఎమోషన్స్ కమ్, వాట్ ఈస్ యువర్ స్టేట్, అప్పుడు నాకు ఎమోషన్స్ ఏం రాలేదు. లేటర్ ఐ గాట్ వెరీ ఫ్యూ ఎమోషన్స్, బట్ వాట్ ఈస్ మై స్టేట్? ఐ వాజ్ ఇమీడియట్లీ ఓకే, దట్స్ ఓకే, హీ లెఫ్ట్, దట్స్ ఓకే, హిస్ చాయిస్. ఇప్పుడు నేనేంటి, ఇట్స్ మై పాస్ట్, వాట్ ఈస్ మై ప్రెజెంట్ అండ్ వాట్ ఈస్ మై ఫ్యూచర్. ఆ థాట్ అనేది ఇట్ యూస్ టు మేక్ ఎ లాట్ ఆఫ్ డిఫరెన్స్. ఇప్పుడు నాకేంటి, నేను ఎలా ఉండాలి, ఏం ఇప్పుడు చేయాలి, ఏంటి? నా ప్రజెంట్ ఏంటి, నా మూమెంట్ ఏంటి, ఇవన్నీ కనుక మనం చెక్ చేసుకుంటూ వాటిని ఇంప్లిమెంట్ చేసుకుంటూ పోయామంటే పాస్ట్ని మెల్లగా ఎరేస్ చేసేసేయాలి. అవును, ఎరేస్ చేయకుండా దానికి హ్యాంగ్ ఓవర్గా పెట్టుకుంటే ఏమీ రాదు మనకి. ఉన్న వచ్చే ఫ్యూచర్ పోతుంది, ప్రజెంట్ స్పాయిల్ అవుతుంది. గుడ్. చాలా మంది 99% ఆఫ్ ద బాధలు మేడం, నేను సొసైటీ చూసిన, చుట్టుపక్కల ఉన్న పీపుల్ చూసిన 99% బాధలు ఎక్కడి నుంచి వస్తాయంటే పాస్ట్ నుంచి వస్తాయి. వెన్ దే స్ట్రక్ ఇన్ ద పాస్ట్, హ్యాంగ్ ఓవర్ ఇన్ ద పాస్ట్, నాకు ఇలా జరిగింది, అలా జరిగింది, నా సిచ్యువేషన్ అలా ఉంది, ఇలా ఉంది, నాకు ఇన్ని కష్టాలు వచ్చినాయి అని పాస్ట్కే హ్యాంగ్ ఓవర్ అవుతారు. ఓకే, అన్ని కష్టాలు వచ్చినాయి, వాట్ ఈస్ నౌ? యా, ఓకే, దాన్ని ఎలా సాల్వ్ చేసుకోవాలి? నీ కష్టాలు రావా? వస్తాయి. నీకు బాధలు రావా? వస్తాయి. బాధల నుంచి ఎలా ఓవర్కమ్ అవ్వాలి? ఒక ప్లాన్ చేసుకో. ఇప్పుడు మన పిక్నిక్ వెళ్ళాలి అంటే ఒక ప్లాన్ ఎట్లా చేసుకుంటాం? అవును, అంత సింపుల్గా ప్లాన్ చేసేసుకో. ఓకే, నాకు ఈ కష్టం ఉంది, ఇది చేస్తే సాల్వ్ అయిపోతుంది. ఒక మ్యాథమెటిక్ ప్రాబ్లం. దట్స్ వై ఐ సే ఐ ఇన్వైట్ ప్రాబ్లమ్స్ అని. యా, I go into problems because to learn from them. I always do that. ఎంత వెళ్తాను తెలుసా నేను ప్రాబ్లమ్స్లోకి? వెళ్తేనే నేను నేర్చుకుంటాను, ఎదుగుతాను, స్ట్రాంగ్ అవుతాను. సో దిస్ ఈజ్ వాట్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ టుడేస్. థ్యాంక్ యూ అనుష. వండర్ఫుల్ జర్నీ అండ్ పవర్ఫుల్ జర్నీ. సో మేడం, మనం కాసేపు మెడిటేషన్. ధ్యానం చేద్దాం. Yes. ఓకే, కాళ్ళు రెండు దగ్గర పెట్టుకోండి, చేతులు రెండు కలుపుకోండి, కళ్ళు మూసుకోండి. మన న్యాచురల్ శ్వాస మీద ధ్యాస, దట్ ఈస్ ఆనాపానసతి. మన బుద్ధుడు నేర్పిన ధ్యానం. మన అందరం కలిసి ఒక 5 నిమిషాలు చేద్దాం. ఏ ఆలోచనలు వద్దు, ఇంటి గురించి వద్దు, కేవలం ధ్యానం, కేవలం శ్వాస మీద ధ్యాస. అన్నిటికంటే గొప్పది ధ్యానం. ధ్యానం ఉంటే అన్నీ గెలుచుకోగలం. అన్నీ దాటగలం. సర్వం ధ్యానమయం.
కేవలం శ్వాస మీద ధ్యాస. ఎవరు కళ్ళు తెరవకండి. కేవలం 5 నిమిషాలు. ఓకే మాస్టర్. 5 సెకండ్స్ చేతులు తీసి కళ్ళ మీద పెట్టుకుందాం. ఐదు, 4, 3, 2, 1, 0. థ్యాంక్ యూ మేడం ఫర్ యువర్ గైడెడ్ మెడిటేషన్. థ్యాంక్ యూ మనష ఫర్ యువర్ థ్యాంక్ యూ సార్. లైఫ్ ఎక్స్పీరియన్సెస్. డెఫినెట్గా మీ జర్నీ చిన్నప్పటి నుంచి ధ్యానం చేస్తే సో మనకు వచ్చే ప్రతి ఛాలెంజ్ ఐదర్ ఇట్ ఈస్ స్మాల్ ఆర్ బిగ్ ఛాలెంజ్, ఎనీ ఛాలెంజ్, సో మనం తీసుకునే ఒక స్టేట్ ఆఫ్ మైండ్ ఎలా ఉంటుందని అనేదానికి ఒక మీ లైఫ్ అనేది ఇస్ ఎ గ్రేట్ ఎగ్జాంపుల్. అండ్ మీరు చెప్పేటప్పుడు అసలు ఎంత క్యాజువల్గా చెప్పారంటే వినేదానికి మాకే వీఆర్ ఇన్ లిటిల్ షాక్. బట్ మీ ఎక్స్ప్రెషన్లో ఎక్కడ అలా లేదు. సో ఒక మెడిటేటర్ ఎలా ఉంటారు అనేదానికి లివింగ్ ఎగ్జాంపుల్. అండ్ అందులో నుంచి ఆ ఇన్సిడెంట్ నుంచి మీరు పర్పస్ ఆఫ్ లైఫ్ని వెతుక్కోవడం, వాట్ ఈస్ యువర్ పర్పస్ ఆఫ్ లైఫ్, ఆ ఇన్సిడెంట్ నుంచి నేను ఎక్కడ మూవ్ అవ్వాలి, ఏం నేర్చుకోవాలి అని మళ్ళీ ఒక సెల్ఫ్ చెక్, ఆ సెల్ఫ్ రియలైజేషన్ అంతా కూడా దానిపైన మీరు ఒక 6 months టైం తీసుకొని ఒక విగరస్గా పిరమిడ్ వ్యాలీ కానీ ఎక్కడైతే మళ్ళీ విపස්සనా దగ్గర కానీ కంప్లీట్ మీ సాధనలో కంప్లీట్ డీటెయిల్గా వెళ్ళి అందులో నుంచి మీ ఒక ఇన్నర్ జర్నీ నుంచి సెల్ఫ్ రియలైజ్ అయ్యి పర్పస్ ఆఫ్ లైఫ్ తెలుసుకొని ప్రాక్టికల్గా సో ప్రతి ఒక్కరి దగ్గర నుంచి కూడా నేర్చుకోవచ్చు. ప్రతి ఒక్కరిని కూడా ఒక గురువుగా భావించి యు ఆర్ లెర్నింగ్ ఫ్రమ్ ఎవ్రీ వన్. సో దట్ ఈస్ అ గ్రేటెస్ట్ క్వాలిటీ. అండ్ అన్నిటికంటే మీరు సార్ గురించి చెప్పిన విధానం చాలా బాగుంది. నేను సార్ చెప్పిన మాటలు అనేది నాకు చాలా ఇంపార్టెంట్. దట్ ఈజ్ మై ప్రిన్సిపల్స్ అనేది చాలా గ్రేట్ వర్డ్స్. సార్ చెప్పే మాటలు అనేది ప్రిన్సిపల్స్, అవి అవన్నీ కూడా మనము ఆచరించాలి. ఆచరిస్తున్నప్పటి నుంచి అందులో నుంచి మనకి లెసన్స్ ఉంటుంది. అండ్ ఎవ్రీథింగ్ వీ హ్యావ్ టు గో విత్ ప్రాక్టికల్. ప్రతి కాన్సెప్ట్ని కూడా ఒక 1 week ఇంప్లిమెంట్ చేసి ఇంప్లిమెంటేషన్లో స్టేట్ ఆఫ్ మైండ్ ఎలా ఉంది, ఇంప్లిమెంట్ చేయకుండా రెగ్యులర్ స్టైల్లో వెళ్తే స్టేట్ ఆఫ్ మైండ్ ఏంటి, సో మనల్ని మనం చెక్ చేసుకొని అలా వెళ్ళడం అనేది కంప్లీట్ యువర్ లైఫ్ షోస్ విత్ లాట్ ఆఫ్ ఎక్స్పెరిమెంట్స్ ఆన్ అవర్ సెల్ఫ్. మనల్ని మనం ఎప్పుడు ఒక నేర్చుకున్న కాన్సెప్ట్ని ఇంప్లిమెంట్ చేసి రియలైజ్ అవ్వడం అనేది దట్ ఈస్ ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్. ఏదైతే మేడం దగ్గర చెప్పారో బైహార్లా కాకుండా ఇలాగా మనం ఆ కాన్సెప్ట్ని అర్థం చేసుకొని ఉన్నప్పుడే దట్ బికమ్స్ ఎ లైఫ్ టైమ్ ఎక్స్పీరియన్స్. సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ కమింగ్ టు ద ధ్యానామృతం అండ్ షేరింగ్ యువర్ wonderful experiences, lifetime experiences. I'm actually very happy, sir, to be here. And ఈరోజు గురు పౌర్ణమ, the 2nd of గురు పౌర్ణమ. I know. అండ్ ఈరోజు ఒక బుద్ధా పిరమిడ్ కర్నూల్లో రావాల్సిన ఎక్స్పీరియన్సెస్ ఇలాగే ఉంటున్నాయి మేడం. బికాస్ బుద్ధా పిరమిడ్ కర్నూలు అంటే ఇస్ ద ఫౌండేషన్ ఫర్ ద మూమెంట్. సో ఇలాంటి పిరమిడ్లో these are the experiences will come. Yes. Thank you very much. Thank you, sir. సో ఫ్రెండ్స్, ఈరోజు ధ్యానామృతంలో మన మనూష గారి ఎక్స్పీరియన్స్ ఎంతోమందిని ఇన్స్పైర్ చేస్తుందని నమ్ముతూ, సో మీ యొక్క ప్రతి ఎక్స్పీరియన్స్ కూడా ఒక పర్పస్ ఆఫ్ లైఫ్ ఒక్క దిశగా వెళ్తుందనే దానికి సో దిస్ ఈజ్ ఎగ్జాంపుల్. సో ఇలాంటి అనుభవాలు ఎన్నో మన ఈ ధ్యానామృతంలో మీకు అందించే ప్రయత్నమే ఈ యొక్క మెగా వెబ్ సిరీస్ మన పిరమిడ్ మెడిటేషన్ ఛానల్లో ప్రసారం అవుతుంది. సో ఇంతటి గొప్ప కార్యక్రమం టెలికాస్ట్ చేస్తున్న పిరమిడ్ మెడిటేషన్ ఛానల్కి వారి యాజమాన్యం అంతటి కూడా స్పెషల్ థ్యాంక్స్ చెప్తూ నౌ వి ఆర్ సైనింగ్ ఆఫ్ మనూష గారు, పత్రి మేడం అండ్ మైసెల్ఫ్ చందు ఫ్రమ్ బుద్ధా పిరమిడ్ కర్నూల్. థ్యాంక్ యూ.